టీడీపీ మహానాడుకు సర్వం సిద్ధం. కాసేపట్లో కడపకు సీఎం చంద్రబాబు. నెల్లూరు సెంట్రల్ జైల్లో కాకాణి. అక్రమ మైనింగ్ కేసులో A4గా గోవర్ధన్ రెడ్డి. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ కొట్టివేత. మరోసారి కస్టడీపై విచారణ రేపటికి వాయిదా. లిక్కర్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం. నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పు 29కి వాయిదా. పవన్ సినిమాపై కక్ష ఎందుకు? పేర్ని నానిపై కందుల దుర్గేష్ ఫైర్. సినిమా ఇండస్ట్రీకి పవన్ ఎంతో సపోర్ట్ ఇచ్చారు. సినిమాను ఆపే ధైర్యం ఎవరికీ లేదన్న దిల్ రాజు. టీ కాంగ్రెస్ వ్యవహారాలపై ఢిల్లీలో కీలక సమావేశం. పీసీసీ కార్యవర్గ కూర్పు, మంత్రివర్గ విస్తరణపై చర్చ. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని అన్నారు. దెయ్యాలను తరిమికొట్టే సమయం ఆసన్నమైందన్న భర్తీ. రుణమాఫీపై ఎన్నోసార్లు మాట మార్చారు. ప్రజలకు కాంగ్రెస్ చేసిందేమీ లేదన్న కేటీఆర్. పాక్ ద్వేషంతోనే బతుకుతోంది, ఎప్పుడు అదే ఆలోచన అన్న మోదీ. ఒకే దేశం ఒకే ఎన్నిక, దేశానికి అవసరమైన మార్పు. భారత్ సామర్థ్యం రీత్యా సాధ్యమేనన్న పవన్ కళ్యాణ్. మళ్లీ భయపెడుతోన్న కోవిడ్, ఇప్పటి వరకు 4 మృతి. బెంగళూరు శివారులో రేవ్ పార్టీ, 6 మహిళలు సహా 31 మంది అరెస్ట్. చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన. ముంబైలో వర్ష బీభత్సం, లోతట్టు ప్రాంతాలు జలమయం. గంగూలీ సోదరుడి కుటుంబానికి తప్పిన ప్రాణాపాయం. తిరగబడిన స్పీడ్ బోటు, రక్షించిన లైఫ్ గార్డ్స్. లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు, 25,000 ఎగువన నిఫ్టీ.